హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 18th జూలై 2024. టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరో అమ్మాయి ప్రాణాలు తీసింది. ముంబైకి చెందిన 26 ఏళ్ల ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వి కామ్దర్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో పాటు కలిసి రాయగఢ్‌లోని కుంబే అనే జలపాతానికి వెళ్ళింది. అక్కడ లోయ అంచున నిలబడి ఆమె వీడియో షూట్ చేస్తూ ఉండగా కాలు జారి 300 అడుగు లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 6 గంటల పాటు కష్టపడి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ అమ్మాయికి గాయాలు ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్‌లో చేరిన కొన్ని గంటలకే ఆమె చనిపోయింది. భయ్యా ఒకప్పుడు డైవర్స్ అంటే కోర్ట్ రూమ్‌లో జరిగేవి. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జరుగుతున్నాయి. దుబాయ్‌కి చెందిన ఒక రిచ్ రూరల్ డాటర్ షిఖా మరా అనే అమ్మాయికి పెళ్లై 14 నెలలు అవుతుంది. 2 నెలల క్రితం వాళ్ళకొక పాప కూడా పుట్టింది. ఆ పాపతో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫోటో కూడా పెట్టారు. కానీ ఈ 2 నెలల్లో ఏమైందో ఏమో తెలీదు కానీ సడెన్‌గా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే, డియర్ హస్బెండ్ కాదు, మీరు మీ సన్నిహితులతో బిజీగా ఉన్నారు. నేను అందుకే మన డైవర్స్‌ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఐ డైవర్స్ యూ, ఐ డైవర్స్ యూ, ఐ డైవర్స్ యూ. ఇట్లు మీ మాజీ భార్య అని పోస్ట్ పెట్టింది. వాట్సాప్‌లో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్కామర్స్ ఈ చలానాస్ అండ్ కరెంట్ బిల్ అనే పేరుతో మీ ఫోన్‌లో వాట్సాప్‌కి ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారు. అందులో ఏపీకే ఫైల్ ఉంటుంది. మీరు కనుక ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసినట్టయితే మీ ఫోన్ యొక్క కంట్రోల్ ఆ స్కామర్స్‌కి వెళ్ళిపోతుంది. ఇలాగే ఇప్పటికే స్కామర్స్ 4000 పైగా ఫోన్‌ని కంట్రోల్‌లో తీసుకొని 16 లక్షలకి పైగా అమౌంట్ కొట్టేశారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈసారి నుంచి మీరు ఏదైనా మెసేజ్ నుంచి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ మెసేజ్ మీకు తెలిసిన వారు పంపారా, ట్రస్ట్ వర్దియా కాదా అని ఆలోచించి డౌన్‌లోడ్ చేసుకోండి. బెంగుళూరుకు చెందిన దుర్గేష్ నిషిత్ అనే వ్యక్తి ₹1,47,000 పెట్టి ఓలా బైక్ కొనుక్కున్నాడు. అంతేకాకుండా ₹16,000 రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా పే చేశాడు. కానీ అతనికి డెలివరీ అయింది ఒక డిఫెక్టివ్ వెహికల్. అతని వెహికల్ బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయింది. డిస్‌ప్లే పనిచేయట్లేదు. హారన్ కూడా పనిచేయట్లేదు. వీటి గురించి ఓలాకి కంప్లెయింట్ ఇచ్చాం గానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకని దుర్గేష్ డీసీడీఆర్సీని అప్రోచ్ అయ్యి కేసు వేయగా డీసీడీఆర్సీ ఓలాని దుర్గేష్‌కి ₹1,94,000 పే చేయాలని కోరింది. ఇలాంటి కేసెస్ ఓలా మీద రావడం బాగా కామన్ అయిపోయింది. భారతీయ సంస్కృతిలో ధోతీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి పంచెకట్టు కట్టుకుని సినిమా చూడ్డానికి వెళ్ళిన ఒక రైతును మాల్లోకి అనుమతించకుండా ఆపి సెక్యూరిటీ అవమానించాడు. ఈ సంఘటన బెంగుళూరు జీటీ మాల్లో జరిగింది. ఫకీరప్ప అనే రైతు తన కొడుకుతో పాటు కలిసి సినిమా చూడ్డానికి సాయంత్రం 6 గంటలకు జీటీ మాల్కి వెళ్ళాడు. అతను పంచెకట్టు కట్టుకున్నాడు అనే కారణంతో అతని లోపలికి అనుమతించకుండా సెక్యూరిటీ అతన్ని అవమానించాడు. మన సంప్రదాయాన్ని, రైతును అవమానించినందుకు రైతులందరూ కలిసి ఆ మాల్ ఎదురుగుండా ధర్నా చేశారు. దాంతో సెక్యూరిటీ దిగి వచ్చి అతనికి క్షమాపణ చెప్పాడు. దీనిపై గవర్నమెంట్ స్పందించడం నాకెంతో ఆనందాన్ని కలుగజేసింది. గవర్నమెంట్ ఆ మాల్‌ని 7 డేస్ పాటు క్లోజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేసింది. గజియాబాద్‌కి చెందిన 27 ఏళ్ల శివాని త్యాగి అనే అమ్మాయి పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. తను యాక్సిస్ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తూ ఉండేది. కానీ తన తోటి ఎంప్లాయీస్ తనని బాడీ షేమింగ్ చేస్తూ, బట్టల గురించి కామెంట్ చేస్తూ, తినే తిండి గురించి కామెంట్ చేస్తూ బాగా బాధపెట్టారు. వీటి గురించి పై అధికారులకి కంప్లెయింట్ చేసినా కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒకసారి ఒక అమ్మాయి తనని కొట్టింది. అందుకని తను బాధపడి తిరిగి కొట్టగా తనని టర్మినేట్ చేసేశారు. అందువల్ల మానసిక క్షోభతో శివాని త్యాగి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు రాసిన లెటర్‌లో తన తోటి ఎంప్లాయీసే ఇందుకు కారణం, వాళ్ళని శిక్షించండి అని రాసి తను చనిపోయింది. యాక్సిస్ బ్యాంక్ దీని గురించి మాట్లాడుతూ, మేము ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయం. వీటి గురించి తగిన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పింది.